ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తివంతుడ, భూమి ఆకాశములను సృజించిన మా గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా మా జీవితాలకు, మా బ్రతుకులకు అవసరమైన వాక్య సందేశం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యోనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడని యోనా చెప్తూ ఉన్నాడు. అయితే యోనా ఎలాంటి పరిస్థితిలోంచి ప్రార్థన చేశాడు, ఎంతగా ప్రార్థన చేశాడు అని మనం ఆలోచించినట్లయితే పాతాళ గర్భములో నుండి, అంటే భూమి అడుగు భాగములో ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే, నేను కేకలు వేయగా, అంటే భూమి అడుగు భాగములో ఉండి మాట్లాడితే ఎవరికి వినిపించదు. ఆ పాతాళ గర్భములో నుండి మాట్లాడితే ఎవరికి వినిపించదు. కాబట్టి తనకున్నటువంటి శక్తిని అంతా కూడగట్టుకుని ఇతను ఏం చేస్తున్నాడంటే కేకలు వేయగా, అంటే ఇతని ప్రార్థన ఎలా ఉన్నది అంటే కేకలతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకంటే భూమి గర్భములో, అంటే భూమి అడుగు భాగంలో ఇతను ఉన్నాడు. కాబట్టి ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోంచి ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. అలా కేకలు వేసి ప్రార్థించినప్పుడు నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడు, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనము చేయవలసింది ఏంటి అంటే ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు అంటే యోనా ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టి మన ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మనము ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాం. యోనా యొక్క పరిస్థితి ఏంటి అంటే పాతాళ గర్భంలో, ఆ యొక్క సముద్రపు అడుగు భాగంలో ఉండి, ఆ యొక్క మత్స్యపు కొడుపులో ఉండి ఇతను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నావు? ఈరోజు నువ్వు బయటికి రాలేను అని ఆలోచన చేస్తూ ఉన్నావా? ఈ పరిస్థితుల్లోంచి నేను బయటికి రాలేను, ఈ పరిస్థితుల్లోంచి విడిపించబడలేను, నా జీవితం ఇంతే అని నిరాశలో ఉన్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా, యోనా తన యొక్క పరిస్థితి తెలియచేస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే పాతాళ గర్భములో, ఆ యొక్క మత్స్యపు కడుపులో, ఆ యొక్క సముద్రపు అడుగు భాగములో ఉండి ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇతను ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. ఈ ఉదయకాల సమయంలో మనము అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నావా? మనకు చిన్న శ్రమ వస్తే ప్రార్థన మానేస్తూ ఉంటాం, చిన్న ఇబ్బంది అనిపిస్తే ప్రార్థన మానేస్తూ ఉంటాం. కానీ ఇతను ఎలాంటి పరిస్థితులు కూడా ప్రార్థన చేయగలిగాడు అంటే తనకున్నటువంటి విశ్వాసము. మనము ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే, దేవుని యందు నమ్మకము కలిగి ఉంటే, దేవుని వాక్యమందు విశ్వాసం ఉంటే, మనము కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనము కూడా ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామంటే విశ్వాసం లేకపోవటం వల్ల. ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామంటే నా పరిస్థితులు మారతాయేంటి ప్రార్థన చేస్తే అని ఆలోచించటం వల్ల. ఎందుకు విశ్వాసం లేదు కాబట్టి, నమ్మకం లేదు కాబట్టి మనము ప్రార్థించలేకపోతూ ఉన్నాం. కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పాతాళ గర్భములో నుంచి యోనా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కేకలేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మనము కూడా ఇలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉన్నట్లయితే మనము చేయవలసింది ఏంటంటే దేవుని మాట యందు విశ్వాసం ఉంచి, దేవుని వాక్యం యందు విశ్వాసం ఉంచి మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనకి కూడా సహాయం చేస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. భూమి ఆకాశం సృజించిన నా యేసయ్య, నేనున్నటువంటి పరిస్థితిలో
ప్రార్థించడానికి నీ కృప చూపించండి. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.